మాటని 2 సార్లు రాశారంటే అక్కడ అర్థం ఏంటంటే అష్యూర్డ్లీ, నిశ్చయముగా. మనం మామూలుగా ఆమేన్ అన్న మాట వాడతాం. ఆమేన్ అన్న మాటకి అర్థం ఏంటి? జరుగునుగాక అనేది లిటరల్ ఆన్సర్ కాదు. ఆమేన్ అన్న మాటకి లిటరల్ ఆన్సర్ ఏంటంటే సత్యము. ఏంటి? సత్యము. ఇందుకు ఒకరు ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి ఆమేన్ అని చెప్పాలి. అంటే వారి ప్రార్థనలు ఏకీభవించిన వ్యక్తి అనుకుని చూడు. బైబిల్లో తెలియజేయబడుతుంది, ఏదైనా స్థిరపరచబడాలంటే దేవుని రాజ్యం పక్షాన దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చిన నియమం ప్రకారం చూస్తే ఏదైనా స్థిరపరచబడాలంటే 2 సాక్షులు ఉండాలి, కనీసం 2 విట్నెసెస్ ఉండాలి. అంటే దేవుడు యేసు ప్రభు కూడా ఆ ఫండా మార్చలే. ఎక్కడ 2 లేకపోతే 3 కలిసి భూమిపైన ఏదైతే బంధిస్తారో, ఎంతమంది ఉండాలి అంటే 2 సాక్షులు ఉండాలి. అంటే ఆమేన్ అన్నదప్పుడు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి, ఇదిగో పలానా వ్యక్తి ఆ ఎల్లో కలర్ వేసుకున్నాడంటే పక్కన ఉన్నాడు ఆమేన్ అంటాడు. అంటే ఏంటి? సాక్షి, సత్యము అని చెప్తాం. అంటే ఈయన చెప్పిన దానికి సత్యము, నేను అక్సెప్ట్ చేస్తున్నాను, మా 2 మాట ఒకటే. అందుకని మీకు గమనిస్తే ఇద్దరిగా ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించండి. మీకు బ్రదర్ క్లియర్గా చెప్తూ వచ్చారు. ఏమని చెప్తూ వచ్చారు? ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఇంకొకరు ఆమేన్ అని ఏకీభవిస్తూ రండి. విచ్ మీన్స్ ఒకరు, ప్రభువా ఈ దేశాన్ని కనికరించయ్యా, ఆమేన్ అంటే ఏంటి? నువ్వు ఆ మొత్తం మాట చెప్పక్కర్లే, నేను అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఐక్యత ఆమేన్లో తెలియజేయబడుతుంది. ఒకరు ప్రార్థించినప్పుడు ఇంకొకరు ఏకీభవిస్తంలో ఐక్యత కనబరచబడుతుంది. చూసి యేసు ప్రభు చెప్తాడు, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని తెలుగులో ఉంటుంది. కానీ గ్రీక్లో చూస్తే ఆ మాట ఆమేన్ ఆమేన్ మీతో చెప్తున్నాను అంటే, ఆమేన్ ఆమేన్ మీతో చెప్తున్నాను అంటే జరుగును గాక మీతో చెప్తున్నాను అర్థమా? దట్ ఈస్ నాట్ ద రియల్ మీనింగ్. సత్యంగా చెప్తున్నాను. ట్రూలీ ఐ సే అంటు యూ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో మార్చి ఉంటుంది. వెరీలీ వెరీలీ, నిశ్చయముగా చెప్తున్నాను. ట్రాన్స్లేషన్ ఏమన్నా మార్చారు? నిజముగా చెప్తున్నాను. అందుకనే ఆమేన్ అనువాడా స్తోత్రము అని పాడతాం. అంటే ఏంటి? జరుగునుగాక స్తోత్రం అని అర్థమా? సత్యవంతుడా స్తోత్రము, సత్యమై ఉన్న దేవా స్తోత్రము. యు సే దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్, బట్ దెన్ ఆ మాట ఇంపాక్ట్, ఈరోజు ఈ వాక్యం విన్నవారు ఆమేన్ అని చెప్పే ప్రతిసారి ఏం చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు గ్రహించి చెప్పుదురుగాక. You see, the word amen is I agree. Truth, సత్యము. అందుకనే ఒకరు ప్రార్థించినప్పుడు విడుదల కలుగునుగాక ఆమేన్ అంటే అది జరుగునుగాక అనేది వన్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. యు ఆర్ గెటింగ్ ఇట్? ఆర్ యు గెటింగ్ ఇట్? థ్యాంక్ యూ, ఐ లవ్ రెస్పాన్స్. బట్ దెన్ కమింగ్ బ్యాక్, బైబిల్లో హీబ్రూస్